అమెరికా దెబ్బ ప్రపంచానికే ఒక ఎత్తైతే, ట్రంప్ పరుగుల వెనకాల ప్రధానంగా కనబడుతున్నది ఒకటే. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరుగుతాయి. 2026లో మిడ్ టర్మ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ మిడ్ టర్మ్ ఎన్నికల్లో కనుక ట్రంప్ పార్టీ ఇప్పటికే అక్కడున్న అప్రూవల్ రేట్స్ డౌన్ అయినాయి. అందుకనినే ఓ పక్కన అక్కడ ప్రజల మీద ఇప్పుడు పన్నులేసి కరెక్ట్‌గా ఎలక్షన్స్‌కు ముందు డబ్బులు పంచుతాడు ఉచితంగా. దాంతో వాళ్ళ ఓట్లు కొనటం. రెండోదొచ్చేటప్పటికి గ్రీన్‌లాండ్ లాంటి ఇష్యూస్ లేపోతే మధురోని తీసుకొచ్చింది ఒక హీరోచితత్వం. వీరోచిత హీరుడు. లేపోతే వీరోచిత హీరో ఇప్పుడు ఆయన. వీరోచిత ధీరుడు. అట్లాగే ఇంకో 2, 3 దేశాల మీదన గొడవలు సృష్టిస్తాడు. ఇవన్నిటి పరిణామంతో అమెరికా అతిశయం, అమెరికా అహంకారం అక్కడున్న ప్రజల్లో లేపుతాడు. తెల్ల జాతీయులలో అహంకారాన్ని లేపుతాడు. ఇదంతా సక్సెస్ అయితే అప్పుడు ట్రంప్ రేపొద్దున మిడ్ టర్మ్‌లో గెలిస్తే ప్రాబ్లమ్ లేదు. లేదు ట్రంప్ గనక మిడ్ టర్మ్‌లో ఓడితే ఇంపీచ్‌మెంట్ అధ్యక్షుడి తొలగింపు తీర్మానాన్ని తీసుకురావడానికి డెమోక్రాట్స్ సిద్ధంగా ఉన్నారు. బైడెన్ టీమ్ సిద్ధంగా ఉంది. దాని నుంచి అవాయిడ్ చేయడానికే ఈ పరుగులయినాయి.